హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు అండి. ఈరోజు నేను ఉగాది పండగ కదా, సో పాయసం చేస్తున్నా. నేను ఎలా చేస్తున్నానో మీకు కూడా చూపెడతాను రండి. పాలు అయితే పోసుకుంటున్నానండి. నేనైతే 2 లీటర్ల పాలు తీసుకున్నా, ఎందుకంటే నేను క్వాంటిటీ ఎక్కువ చేస్తున్నా. ఇవన్నీ పాలు పొంగేంత వరకు కాంచుకోవాలి. బాదం అండ్ జీడిపప్పు అండ్ ద్రాక్ష తీసి పెట్టుకున్నా ఫ్రై చేయడానికి. ఇప్పుడు గీలో ఫ్రై చేసుకున్నాం. పిస్తా కూడా ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. సో లేదు, అందుకే నేను ఈ 3 తీసుకున్నా. ఇప్పుడు ఇవి ఫ్రై చేసుకుందాం. దానికోసం నేను ఒక 2 టేబుల్ స్పూన్లు గీ తీసుకుంటున్నా అండి. తర్వాత బాదం, కట్ చేసుకున్న బాదం ఉన్నాయి కదా, అవి ఒక 10 to 15 మినిట్స్ వాటర్లో నానబెట్టేసి పైన బొప్పడి తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. తర్వాత లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటున్నా. ఒకవేళ హై ఫ్లేమ్ పెడితే అవి తొందరగా మాడిపోతాయి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. అదే గీలో జీడిపప్పు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. అన్నీ ఒకేసారి వేసుకుంటే ఈ ద్రాక్ష మాడిపోయే అవకాశం ఉంటుంది. అందుకే నేను 1 by 1 ఫ్రై చేసుకుంటున్నా. ఆలోపు పాలు పొంగుతున్నాయి. ఇదిగోండి, జీడిపప్పు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అన్నీ ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. తర్వాత ద్రాక్ష కూడా వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. ద్రాక్ష కూడా ఫ్రై అయిపోయింది. ఇవన్నీ లాస్ట్లో వేసుకుంటే క్రిస్పీగా అలాగే ఉంటాయి, ముందే వేయకూడదు. ఇదిగోండి, నేనైతే ఒక 1/2 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నా. ఇలా బరగబరగ్గా మిక్సీ పట్టి పెట్టుకున్నా. ఇవి ఇందులో వేసి బాగా ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం ఉడికిపోయినాయి బాగా. ఇప్పుడు నేనైతే 1 కప్పు సన్న సేమియా ఉంటుంది కదా, అది తీసుకున్నా. అండ్ అలాగే ఒక 3 కప్పులు, ఇందులోకి మనం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాం కదా, సో ఒక 3 కప్పుల వరకు షుగర్ పడుతుంది. తెలంగాణ సైడ్ అయితే ఈరోజు ఉగాదికి బూరెలు చేసుకుంటారంట. మా సైడ్ అయితే అలా ఏం లేదు. దేవుడికి వాళ్ళకి ఇష్టం వచ్చిన ప్రసాదం చేసి పెడతారు అంతే. అండ్ అలాగే ఒక 4-5 యాలకులు దంచుకొని వేసుకుంటున్నా. నేను ఎక్కువ యాలకులు వేస్తే తినాలి ఇంట్లో పిల్లలు. పాయసం అయితే దగ్గర పడింది. కొంతమంది అయితే పాల పాయసంలో ఒట్టి సేమియాలే వేసుకొని చేసుకుంటారు. ఇలా సగ్గుబియ్యం కూడా మిక్సీ పట్టుకొని బరకబరకగా సన్నగా ఉండేటి వేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకున్న ముంతమాడిపప్పు, ద్రాక్ష ఇవన్నీ ఇందులో వేసి ఒక 5 నిమిషాలు ఉంచుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడం. ఇది ఇలా ఉంటే సరిపోద్దండి, ఎందుకంటే చల్లారిన తర్వాత మళ్ళీ ఎక్కువ గట్టిగా ఉన్నిందనుకో, చల్లారితే ఇంకా గట్టిగా అయిపోద్ది. ఇలా ఉన్నిందనుకో చల్లారిన తర్వాత సరిపోద్ది. పాయసం అయితే అయిపోయింది. ఇక మనము ఉగాది పచ్చడి తయారు చేసుకుందాం రండి. ఉగాది పచ్చడి కోసం బెల్లం, అలాగే వేపపూత, కొద్దిగా సాల్ట్, కొద్దిగా మిరియాల పొడి, అలాగే మామిడికాయ ముక్కలు అండ్ చింతపండు రసం. ఇప్పుడు ఉగాది పచ్చడి ఎలా కలుపుకోవాలో చూద్దాం. ముందుగా చింతపండుని బాగా పిసికి తీసి పక్కకు తీసి పెట్టుకోవాలి. అలాగే బెల్లం,
అలాగే వేప పూత, మామిడికాయ ముక్కలు, కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా సాల్ట్, ఇంకొద్దిగా వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలండి. బెల్లం అవి కరగాలి కదా, సో చేత్తోనే బాగా నలుపుకోండి. తీపి, కారము, పులుపు అన్నీ సమానంగా వేసుకోవాలంటారు. తీపి కొద్దిగా ఎక్కువే వేసుకున్నాం, ఎందుకంటే మన లైఫ్ కొద్దిగా తీగా ఉంటే బాగుంటుంది కదా. ఇదిగోండి, ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. దేవుడికి నైవేద్యంగా సమర్పించుకోవడమే. ఇంకా గడప పూజ అయితే అయిపోయిందండి. ఉగాది రోజు గడప పూజ అయితే అయిపోయింది. అండ్ ముందు రోజు అమావాస్య కదా, అందుకే నిమ్మకాయ అవి కట్టిన. మామిడాకులు ఆకులు చాలా చిన్నగా ఉన్నాయి, ఇంక అందుకే మామిడి అవి అలాగే చెక్కేసినాను అనమాట. ఉగాదికి ముందు రోజే అమావాస్య వచ్చింది కదా, ఇంకా నాకు ఉగాది రోజు ఇల్లు క్లీనింగు, పటాలన్నీ క్లీన్ చేయడం అంటే సరిపోదు, టైం సరిపోదు. అందుకే నేను ఇంకా ముందు రోజే ఇల్లు క్లీనింగు, పటాలు అవన్నీ క్లీన్ చేసుకున్నా. ఇంకా నెక్స్ట్ డే మార్నింగు మొత్తం ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకున్నా. ఆ తర్వాత విగ్రహాలన్నిటికీ ఈరోజు అభిషేకం చేసుకుంటున్నా అండి. సో ఎవ్రీ టైం పూజ ఎలా చేసుకుంటానో సేమ్ అలాగే చేస్తున్నా. లాస్ట్ వరకు వీడియో చూడండి.
పూజ అయితే చాలా బాగా చేసుకున్నా అండి. ఇంక పూజ అయిపోయిన తర్వాత సాంబ్రాణి పొగేస్తున్నా. ముందు రోజు ఎలాగో అమావాస్య వచ్చింది కదా, ఇల్లు మొత్తం పొగేసుకుంటే చాలా మంచిది. ఈవెన్ డైలీ పూజ చేసినప్పుడు కూడా వేసుకోండి. ఏదన్నా దుష్ట శక్తులు అలాంటి ఏదన్నా ఉందంటే మన ఇంట్లోకి రాకుండా ఉంటాయన్నమాట. అండ్ మీకు ఒక విషయం తెలుసా, మా ఆంధ్ర సైడు ఉగాదికి ఫుల్గా నాన్ వెజ్ తింటారు. ఈరోజు మంగళవారం కదా, మేము తినము. అందుకే ఈరోజు ఫుల్ వెజిటేరియన్ మేము. మా ఆంధ్రాలో అయితే బాగా తింటామండి. నేను కూడా తినేదాన్ని ఒకప్పుడు. ఇప్పుడు వీక్లీ ఓన్లీ 2 టైమ్సే నాన్ వెజ్. సో నా పూజ అయితే కంప్లీటెడ్. చూడండి, మీరు కూడా దేవుడిని దండం పెట్టుకోండి. ఈ ఉగాదికి మీరు అనుకున్నవన్నీ నెరవేరాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ చాలామంది అన్నారు, ఈరోజు ఉగాది రోజు విఘ్నేశ్వరుడి గుడికి వెళ్ళి గరిక సమర్పిస్తే చాలా మంచిది అని చెప్పేసి. ఇక్కడైతే మాకు వీలు కాదు కదా, సో నేనైతే గరిక తెప్పించి ఇంట్లోనే మా విఘ్నేశ్వరుడికి విగ్రహం ఉంది కదా, ఆయనకి సమర్పించుకున్నా. ఇంకా ఇక్కడ ఉన్నారు అంతా మొత్తం అన్నీ కలిసి ఉంటాయి అన్నమాట. అండ్ ఇప్పుడు ఉగాది పచ్చడి టేస్ట్ చేద్దాం రండి. ఉగాది పచ్చడి అయితే చాలా బాగా కుదిరిందండి, సూపర్గా ఉంది. అండ్ మా ఆయన మా పిల్లలు కూడా ప్రసాదాన్ని స్వీకరించారు. అండ్ మీకు ఒక విషయం తెలుసా, చాలా సంవత్సరాల తర్వాత, చాలా సంవత్సరాలు అంటే దాదాపు 13 సంవత్సరాల తర్వాత మేము ఉగాదికి అందరం కలిసి ఒకే చోట ఉండడం. ఎందుకంటే ఈ 13 సంవత్సరాల్లో మా పిల్లలు ఇండియాలో, మేమిద్దరం ఇక్కడ, అలాగే జరిగిపోయింది. ఎప్పుడో సంక్రాంతి వాళ్ళకి హాలిడేస్ టైంలో వెళ్ళొచ్చే వాళ్ళం తప్ప, ఈ ఇయర్ వాళ్ళు కొద్దిగా తొందరగానే వచ్చినారు. మా చిన్నబ్బాయికి అయితే 13th ఏప్రిల్ నుండి హాలిడేసు. మా విలేజ్ వాళ్ళు వస్తున్నారని చెప్పి వాళ్ళతో పాటు తీసుకొద్దామని ప్రిన్సిపల్ని రిక్వెస్ట్ చేస్తే ఒప్పుకున్నాడు. సో మా చిన్నబ్బాయి వాళ్ళతో వచ్చారు. ఓకే గాయ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్ గాయ్స్.